Hi guys, welcome to my channel Mobile Repair Tech Zero. Please like, share and subscribe my channel. I'll say you all about సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. నేను ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గురించి. ఈరోజు మనము అన్లాక్ టూల్ గురించి తెలుసుకున్నాము. అన్లాక్ టూల్లో మ్యాక్సిమం అన్నీ అన్లాక్స్ అయిపోతాయి మీకు. దాంట్లో టెన్షన్ ఏం లేదు. గూగుల్లో వెళ్ళి అన్లాక్ టూల్ అని కొట్టండి. దీనికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది మీకు. 3 months ఉంటుంది, 6 months ఉంటుంది, 1 year ఉంటుంది. మ్యాక్సిమం అంటే ఇప్పుడు చిన్న మొబైల్ షాప్ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి చాలా బెనిఫిట్. మీరు పోయి వాళ్ళకి 200-300 హోల్సేల్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర చేయించుకోవడం కన్నా ఈ బెస్ట్ ఆప్షన్ మీకు. జస్ట్ అన్లాక్ టూల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. మీరు నేను చూపిస్తాను చూడండి. అన్లాక్ టూల్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వస్తుంది. ఇలా సెర్చ్ చేయగానే మీకు అన్లాక్ టూల్ అని చెప్పేసి ఇలా చూపిస్తాయి. ఇందులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్కి వెళ్ళిపోండి. ఇది నా ఐడి ఆల్రెడీ నా దగ్గర ఉంది. నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. 6 months తీసుకున్నాను. నేను ప్రతిసారి 6 months తీసుకుంటాను. ఇందులో డౌన్లోడ్ లింక్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు మెటా మోడ్ అవన్నీ చూపిస్తాయి. మెటా మోడ్ డౌన్లోడ్ లేదంటే ఫైల్ యాక్సెస్ మీరు ఎట్లా అంటే అలా ఇలా ఇక చూపించండి. డైరెక్ట్ లింక్ మీడియా ఫైల్ గూగుల్ డ్రైవ్. నేను ఎప్పుడు ఇదే చూస్ చేసుకుంటాను. మీడియా అనేది ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది మాకు. ప్రెజెంట్ నెట్ స్లో ఉన్నట్టుంది మాది. నెట్ స్లో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అన్లాక్ టూల్లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకో, ఇందులో అకౌంట్స్ లాగిన్ అని చెప్పేసి వస్తుంది. ఇందులో అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి ఏంటనేది నేను చెప్తాను మీకు. 6 monthsకి ప్రైస్ ఎంత, 3 monthsకి ప్రైస్ ఎంత అనేది మీకు ఇలా చూపిస్తుంది. ఇందులో లాగిన్ చేసుకున్నారంటే క్యాప్షన్ వచ్చేసేయండి. క్యాప్షన్ వచ్చేసిన తర్వాత మీరు లాగిన్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇలా జస్ట్ లాగిన్ అయిపోతుంది. ఇది లాగిన్ అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఐఫోన్ బ్యాకప్ అండ్ రీసెట్ కూడా ఆప్షన్ వస్తుంది మీకు. ఇందులో డౌన్లోడ్ కొట్టేసేయండి. మీటా మోడ్లోకి వెళ్ళేసి ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇన్స్టాలింగ్ అంటే డౌన్లోడ్ అవుతుంది. సాఫ్ట్వేర్ అయితే 183 MB ఉంటుంది. దాంట్లో టెన్షన్ ఏం లేదు, ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది మీకు. డౌన్లోడ్ కాగానే ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి మీరు ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసేటప్పుడు కొంచెం సెక్యూరిటీ పర్పస్ అడుగుతుంది. దాన్ని నేను చూపిస్తాను మీకు. డౌన్లోడ్ అయితే అవన్నీ డౌన్లోడ్ అయ్యింది గైస్. 99% దాకా అయ్యింది. ఈ డౌన్లోడ్ చేసే ముందు మనం యాంటీవైరస్ అనేది కంపల్సరీ ఆఫ్ చేయాలి. యాంటీవైరస్ కంపల్సరీ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఫైల్ అనేది మనకి డిలీట్ అయిపోతుంటుంది యాంటీవైరస్ ఆన్ ఉంటే. నెక్స్ట్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు జస్ట్ ఆ ఫోల్డర్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసి ఇలా కట్ పేస్ట్ చేసుకోండి. మీరు కట్ డెస్క్టాప్ మీద తెచ్చుకోండి ఫోల్డర్. రైట్ వచ్చేసిందా? దీన్ని జస్ట్ లాగిన్గా మనం డబల్ క్లిక్ కొట్టినాం అనుకో ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్. అది ఓపెన్ చేసే ముందు మనకి ఇలా వస్తుంది. విండోస్ ప్రొడక్షన్ ప్రీసీ అని చెప్పేసి వస్తుంది. దీంట్లో మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి రన్ యాజ్ ఎనీవే అని చెప్పేసి కొట్టేది అనుకో, అది రన్ అయిపోతుంది. ఎస్, రన్ యాజ్ ఒక 5 seconds 10 seconds టైం పడుతుంది ఓపెన్ కానీ. వెయిట్ చేయండి. అండ్ ఇంకోటి, మీకు చిన్న షాప్ వాళ్ళకైనా సరే పెద్ద షాప్ వాళ్ళకైనా సరే మనం అన్లాక్ చేయించుకోనికి సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హోల్సేల్ ప్రైస్ 200-300 ఇచ్చే బదులు 6 months పెట్టేసి మనం ఈ టూల్ తీసుకున్నాం అనుకో, మనకు చాలా బెనిఫిట్. ఊరికే లాక్కి వెళ్ళేసి వాళ్ళకి ఇచ్చుడు, దానివల్ల రావుడు, మళ్ళీ తలకాయ నొప్పి రిస్క్ తీసుకోవద్దు. మీకు మన ఫ్లాషింగ్ ఉంటే వాళ్ళకి ఇచ్చుకోండి. మీరు అమౌంట్ అయితే చాలా సేవ్ చేస్తారు. ఇది జస్ట్ అన్లాక్ టూల్ వచ్చేసి మనకి 6 monthsకి వచ్చేసి ప్రైస్ వచ్చేసి మాకు 2000 చేంజ్ అమౌంట్ ఉంది అంతే. ఒక 6 monthsలో మీరు ఒక 10 phones చేశారు అనుకో,
ఈచ్ ఫోన్కి ఒక 400 అట్లా తీసుకున్నా 500 తీసుకున్నా కానీ మీ 4-5 ఫోన్స్లో మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఇంకా మిగతా 6 మంత్స్ 1 మంత్లో మీరు ఒక 2000 దానికి స్పెండ్ చేసేసారు అనుకో వచ్చిన మొబైల్స్లో, మిగతా 5 మంత్స్ మీకే బెనిఫిట్ కదా. ఆలోచించుకొని తీసుకోండి. ఇందులో మీకు టూల్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్తాను. ఇందులో డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను చెప్తాను మీకు. ఇంటర్నెట్ ఎర్రర్ స్లో ఉంది నాది, ఒక నిమిషం నేను చెప్తాను. ఓకే చూడండి గ్యాస్, ఇప్పుడు వచ్చింది నెట్. యూఆర్ ఇన్ లేటెస్ట్ వర్జన్ అని చెప్పేసి వస్తుంది. మీ ఐడి పాస్వర్డ్, మీరు ఐడి ఇక్కడ టైప్ చేయండి, పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయండి. దాన్ని ఇక మీరు మర్చిపోగలుగుతారేమో అనుకుంటే రిమెంబర్ అని చెప్పేసి ప్రెస్ చేయండి. దీంట్లో ఇది ఏం అవసరం లేదు, డార్క్ టీమ్ లైట్ టీమ్ అవన్నీ అందులో ఏమి రావు. వన్స్ రిజిస్టర్ అయిపోయాయంటే మెయిల్ ఐడి మీరు రిజిస్టర్ అయ్యండి. యూజర్ ఐడి కూడా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోతే చాలా తప్పు. మళ్ళీ మీరు మెయిల్ ఐడి అనేది కూడా మర్చిపోవద్దు ఎప్పుడు. జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే అది లాగిన్ అయిపోతుంది. ఒక 2 to 5 సెకండ్స్లో మీకు లాగిన్ అయిపోతుంది. జస్ట్ ఇగో లాగిన్ అని చెప్పేసి వస్తుంది. డైరెక్ట్ మీరు టూల్ కొనంది అయితే ఇది ఓపెన్ కాదు. కొంతమంది ఏంటంటే క్రాక్ టూల్స్ అవి యూజ్ చేస్తారు, కానీ మ్యాక్సిమం ఫేక్ ఉంటాయి బ్రదర్స్. చూసి వాడండి. మీకు ఈ సబ్స్క్రిప్షన్ కావాలంటే నేను నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. మీకు 100% నేను సజెస్ట్ చేస్తాను. నేను ఎంత కడుతున్నా మీకు కూడా అంత వస్తుంది, దాని నుంచి ఏం లేదు. మీరు కూడా మొబైల్ షాప్ యూజ్ చేసే వాళ్ళు కాకపోతే నేను చెప్తా. ఇప్పుడు టూల్ ఓపెన్ అయింది. ఇందులో మీకు ఎంఐ, శాంసంగ్, హవాయ్, ఒప్పో, వివో, వి స్మార్ట్, ఎంజెడ్, టెక్నో, ఆసూస్, ఎల్జీ, నోకియా, లెనోవా, వాల్కామ్, మీడియాటెక్, ఆండ్రాయిడ్, యాపిల్, ఇన్ఫినిక్స్, స్పెక్ట్రమ్ ఇవన్నీ వస్తాయి. దీంట్లో మనం ఇప్పుడు ఎంఐలో ఉన్నాం. ఎంఐలో ఉంటే ఇది ఎంఐకి ఫ్లాష్ టూల్ లాగా కూడా పనిచేస్తుంది. మీరు ఫ్లాష్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఫైల్ అనేది డౌన్లోడ్ చేయాలి. మీకు ఈడిఎల్ మోడ్ ఎలా కనెక్ట్ చేయాలి, బ్రౌన్ మోడ్ అనేది ఎలా కనెక్ట్ చేయాలని చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు ఎంఐలోకి వెళ్దాము. ఎంఐలో ఇది ఫ్లాష్, ఇది సెక్యూరిటీకి వెళ్ళారనుకో మీకు ఇందులో అన్నీ చూపిస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ చూపిస్తుంది. ఇక్కడ ఈడిఎల్ పాయింట్స్, ఈడిఎల్ ఉంది కదా, ఇక ఈడిఎల్ ఏది మోడల్ ఇప్పుడు బ్లాక్ స్టార్ 4 లేదంటే ఇంకా ఈడిఎల్ మోడ్ చాలా ఉంటాయి. ఇలా ఎగ్జోమీ, పోకో రెండు ఒక దాంట్లో ఉంటాయి. ఆ రెండు ఒకటే కంపెనీకి సంబంధించినవి కాబట్టి అన్నీ సేమ్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్స్ దొరుకుతాయి మీకు ఇలా. బ్రౌన్ మోడ్ అంటే ఏంది, ఈడిఎల్ మోడ్ అంటే ఏంది నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏది తీసుకుంటారు అంటే మీరు MI8 చూసుకోండి. MI8 ఈడిఎల్ మోడ్లో ఉంది అంటే మనం ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మన ఫ్యాక్టరీ రీసెట్ అంటే మొత్తం డేటా రీసెట్ అయిపోతుంది. EGFRP అంటే సేమ్ ఈడిఎల్ మోడ్లో ఫ్యాక్టరీ రీసెట్ చేసుకున్న తర్వాత ఈడిఎల్ మోడ్లోకి వెళ్ళి కనెక్ట్ చేశారనుకో, ఈడిఎల్ మోడ్లో క్వాల్కమ్ ప్రాసెసర్ ఇది, ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ చేశారనుకో డైరెక్ట్ FRP అనేది ఎగిరిపోతుంది. మీకు చూసుకోండి. ఇందులో డిసేబుల్ MI క్లౌడ్ కూడా ఉంటుంది. మీకు MI అకౌంట్ కూడా తీసేయచ్చు. అండ్ మీకు ఈడిఎల్ మోడ్ మీకు తెలియలేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి, MI8 ఈడిఎల్ పాయింట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. లేదు కాదనుకుంటే ఇందులో కూడా చూపిస్తారు T పాయింట్స్ అని చెప్పేసి, నేను చూపిస్తాను చూడండి. ఇలా MI8 Redmi 8 Redmi 8 ఇది Redmi 8 టెస్టింగ్ పాయింట్స్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ రెండు ట్విజర్తో షార్ట్ చేయండి. మీరు కంపల్సరీ మర్చిపోదు. ఈ ట్విజర్ తీసుకొని ఆ 2 పాయింట్స్ని షార్ట్ చేసి, ఆ 2 పాయింట్స్ని ఇలా షార్ట్ చేయండి. షార్ట్ చేసి కేబుల్ పెట్టేసేయండి కిందికి వెళ్ళి, ఏదికి మన సీసీ బోర్డ్లో కేబుల్ పెట్టేసేయండి. అప్పుడు మీకు ఇక్కడ క్వాల్కమ్ అని చెప్పి కనెక్ట్ అవుతుంది. ఈ ప్లేస్లో మీకు USB ప్లేస్లో క్వాల్కమ్ అని వస్తుంది. మీకు క్వాల్కమ్ డ్రైవర్స్ పక్కా ఇన్స్టాల్ చేసుకుంటేనే వస్తుంది. అది కూడా ఎవ్రీథింగ్ శాంసంగ్ డ్రైవర్స్, క్వాల్కమ్ డ్రైవర్స్, క్వాల్కమ్, ఎంటెక్, మీడియాటెక్, సారీ ఎంటీకే అంటారు కానీ మేము ఎంటీకే అని అంటాము. మీడియాటెక్ అయినా ఎంటీకే అయినా సేమ్. క్వాల్కమ్, మీడియాటెక్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. స్పెక్ట్రమ్ కూడా పక్కా, స్పెక్ట్రమ్ చాలా అడుగుతుంది ఇప్పుడు. 3 అయితే USB డ్రైవర్స్ పక్కా ఇన్స్టాల్ చేయాలి. ఒకసారి మీకు USB డ్రైవర్స్ అర్థం కాలేదనుకున్నా కానీ ఇలా కాన్ఫిగరేషన్కి వెళ్ళండి. ఇందులో అన్లాక్ టు ఆల్ డ్రైవర్స్ కొట్టారనుకో
డైరెక్ట్ మీకు లింకే తీసుకెళ్ళిపోతుంది అది. జస్ట్ ఇగో చూడండి, ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇందులో మీకు చూపిస్తుంది క్వాల్కమ్ ఎంటీకే డ్రైవర్ జిప్ ఫైల్, స్పెక్ట్రమ్, హవాయి యూఎస్బి డ్రైవర్, క్వాల్కమ్ ఇన్స్టాలేషన్ అది అవసరం లేదు మీకు. డ్రైవర్ క్వాల్కమ్ సెటప్ ఇన్స్టాలేషన్, డ్రైవర్ యాపిల్ యూఎస్బి డ్రైవర్స్ ఇటు ఉంటాయి మీకు. లూప్ యూఎస్బి డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇది కంపల్సరీ మీకు. నోకియా స్పెక్ట్రమ్ ఇది పక్కా యూజ్ చేయాలి. ఇది డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసేయండి ఫైల్, దాని తర్వాత ఇన్స్టాల్ చేయండి మీరు. ఇవన్నీ సేమ్ ఇక మీ ఇష్టం, ఇందులో మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని మీకు అలా అడిగింది చూసి డౌన్లోడ్ చేసుకోండి, అయిపోతుంది. ప్రెజెంట్ ఈడిఎల్ మోడ్ బ్రౌన్ మోడ్ అనేది నేను చెప్తాను. మిగతా ఎలా అన్లాకింగ్ చేయాలి, ఏ మోడల్ అనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మీకు డైలీ అప్డేట్ చేస్తాను. ఒక్కొక్క మోడల్ డైలీ వెళ్తాను మీకు. ఇప్పుడు బ్రౌన్ మోడ్, ఈడిఎల్ మోడ్ అయిపోయింది, బ్రౌన్ మోడ్లోకి వెళ్ళాము. బ్రౌన్ మోడ్ అనేది చెప్తాను. ప్రీలోడర్ బ్రౌన్ మోడ్ రెండు ఒకటే. ఇప్పుడు ప్రీలోడర్ ఎలా కనెక్ట్ చేయాలంటే, మనము ఒక మొబైల్ ఉంటుంది మన దగ్గర ప్రెజెంట్, ఒక మొబైల్ ఉన్నప్పుడు ఈ మొబైల్కి లాక్ ఓపెన్ చేయాలి. మనము ఈ మొబైల్ లాక్ ఓపెన్ చేయాలన్నప్పుడు మనం ప్రీలోడర్ ఎలా కనెక్ట్ చేయాలంటే, జస్ట్ మనకి ఈ మొబైల్ అనేది ఫస్ట్ షట్ డౌన్ చేసుకోవాలి. ఐ థింక్ సో ఇది ఈడిఎల్ మోడ్, ఇది ఈడిఎల్ మోడ్. నేను చూపిస్తాను కానీ మీకు చూడండి. ఈ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలి ఫస్ట్. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఈ పవర్ బటన్, వాల్యూమ్ బటన్ రెండు ప్రెస్ చేసి ఈ కేబుల్ పెట్టేయాలి. అప్పుడు మీకు ఇక్కడ సౌండ్ వచ్చి ఇక్కడ చూపిస్తుంది మీకు యూఎస్బి డ్రైవర్లో క్వాల్కమా ఏది కనెక్ట్ అయింది అనేది మీకు చూపిస్తుంది. అప్పుడు కనెక్ట్ అయిన ఎంబటే రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఈడిఎల్ మోడ్ల కన్నా ఫాస్ట్ మోడ్ల కన్నా వెళ్ళాలి. ఈడిఎల్ మోడ్లోకి వెళ్ళిపోండి. అప్పుడు ప్రీలోడర్ ఫ్యాక్టరీ రీసెట్ కొట్టాక కానీ మీకు ఇక్కడ వస్తుంది వెయిటింగ్ ఫర్ డివైస్. అప్పుడు మీరు పవర్ బటన్, వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసి కనెక్ట్ చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్ అది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎఫ్ఆర్పి డన్, లేదంటే హార్డ్ రీసెట్ డన్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. మీకు ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ ఒక మోడల్ ఎలా కనెక్ట్ చేయాలని చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఈ టూల్ ఎలా కొనుక్కోవాలి అనేది నేను చెప్తాను. టూల్ ఎలా కొనాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. నేను టూల్ ఎలా కొనాలి, మంత్లీ కాదు, 3 months ఉంటుంది, 6 months ఉంటుంది, 1 year ఉంటుంది. మీకు చీప్ అండ్ బెస్ట్. డైలీ ఒక 2 phones చేసాను అనుకో, 6 monthsకి మీకు చాలా ఎక్కువ, చాలా 1 monthలో అమౌంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 5 months మీరు బెనిఫిట్, మీ ప్రాఫిట్ అది. ఇందులో చూసుకోండి హవాయి, యాపిల్ అది నేను చెప్తాను మీకు. బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి, పాస్వర్డ్ బ్యాకప్ ఎలా రీస్టార్ట్ చేయాలి వితౌట్, అవన్నీ నేను ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు ముందు చెప్తాను. ప్రెజెంట్ అన్లాక్ టూల్ అంటే ఇలా ఉంటుంది. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఉంటుంది. శాంసంగ్ ఆన్లైన్ సర్వీస్ ఇటు ఉంటాయి. మీకు ఆన్లైన్ ఎలా అన్లాక్ చేయాలి కూడా నేను చెప్తాను తర్వాత. ప్రెజెంట్ అయితే నేను చెప్పలేను, అవి ఆన్లైన్ కాబట్టి అవి క్రెడిట్స్ యాడ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ప్రెజెంట్ అన్లాక్ టూల్ గురించి ఇది మ్యాటర్ నేను చెప్పేది. ఇలా క్వాల్కమ్ కూడా ఉంటుంది. క్వాల్కమ్ ఫ్లాష్ టూల్ కూడా ఉంటుంది. మీడియాటెక్ కూడా ఫ్లాష్ టూల్ ఉంటుంది. ఇలా ఫ్లాషింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎంఐ అయితే కళ్ళు మూసుకొని మీకు టెన్షన్ లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. ప్రెజెంట్ చిన్న షాప్ వాళ్ళైనా సరే, పెద్ద షాప్ వాళ్ళైనా సరే అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేసుకోకండి. తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టకండి. హోల్సేల్ అన్లాకింగ్ అంటే నార్మల్గా సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అన్లాక్ చేయించుకోనికి అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేయకండి. 6 months అన్న 3 months అన్న, ఫస్ట్ మీరు 3 months తీసుకొని ట్రై చేయండి. మీకు సాఫ్ట్వేర్ మీద మీకు కూడా అనుభవం వస్తుంది. అన్లాక్ ఎలా చేయాలి అనేది నేను ప్రతి ఒక్కరు చెప్తాను, ఐడియా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసిన తర్వాత ఫస్ట్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ టూల్ కొనుక్కోండి. లేదంటే టూల్ కొనుక్కున్న తర్వాత మీరు లాగిన్ చేసేటప్పుడు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోండి. మీరు నెక్స్ట్ రేపు నేను డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, క్వాల్కమ్ అండ్ మీడియాటెక్ డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను మీకు రేపు చెప్తాను. ఇప్పటికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని అయితే గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఛానల్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మొబైల్ రిపేర్ టెక్. మీకు డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ ఇస్తాను, చూడండి.